పాపం డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఆయన పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్లుందట. అదేంటి, మెగా పవర్ స్టార్ తో ఓ మెగా హిట్ ఇచ్చిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి హ్యాపీగా Cloud9 మీద ఉండాలి కదా, పాపం అంటారేంటి అనుకుంటున్నారా? ఆయన బాధ చూస్తే మీరు అలాగే అంటారు. ఏ దర్శకుడైనా తన సొంత టాలెంట్ నిరూపించుకోవాలనే ఉవ్విళ్ళూరుతుంటాడు. కానీ సురేందర్ రెడ్డికి మాత్రం ఆ ఛాన్స్ రావట్లేదు. మెగా ఫ్యామిలీకి ఈ దర్శకుడు బాగా కనెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు దీనికి సంతోషించాలో, అన్ని అరువు తెచ్చుకున్న కథలే వస్తున్నాయని బాధపడాలో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో పడిపోయాడు సురేందర్ రెడ్డి. ఇప్పటికే ధృవాతో చరణ్ కు మంచి హిట్ ఇచ్చాడు సురేందర్ రెడ్డి. తని ఒరవన్ను అదిరిపోయేలా రీమేక్ చేశాడు. ఈ వర్కింగ్ స్టైల్ నచ్చి ఏకంగా చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడట. మెగా ఆఫర్ వచ్చింది కదా, సొంత కథతో చిరును మెప్పించాలని చూస్తున్నాడు సూరి. మరోవైపు మెగాస్టార్ మాత్రం తనకు ఎప్పటి నుంచో కలగా ఉండిపోయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ చేయాలని చూస్తున్నాడు. ఈ కథకు సురేందర్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నాడు మెగాస్టార్. పైగా ఈ కథకు సురేందర్ రెడ్డి అయితేనే పర్ఫెక్ట్ చాయిస్ అంటున్నాడు చిరంజీవి. ఇప్పటి వరకు కనీసం ఒక్కటి కూడా పీరియాడికల్ డ్రామా తెరకెక్కించిన దాఖలాలు సురేందర్ రెడ్డికి లేదు. అలాంటి దర్శకుడిని తీసుకెళ్లి ఇలాంటి సినిమా ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అప్పుడు చరణ్తో కూడా సొంత కథ చేయాలనుకుంటే ధృవ లాంటి రీమేక్ చేయించారు. ఇక ఇప్పుడు మరోసారి సొంత కథ అనుకుంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటున్నారు. మొత్తానికి సురేందర్ రెడ్డి ఎరక్కపోయి మెగా ఫ్యామిలీలో ఇరుక్కుపోయాడేమో అనిపిస్తుంది. పాపం సురేందర్ రెడ్డికి మోక్షం ఎప్పుడు దొరికినో, చివరికి రీమేక్ డైరెక్టర్ గా ముద్ర పడిపోతానేమో అని సురేందర్ రెడ్డి లోపల కుమిలిపోతున్నాడట.